హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు చిలక తోటకూరతో వేపుడు రుచికరంగా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చిలక తోటకూరని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మా ప్రాంతంలో అయితే అరకురాకు అని అంటాము. ఈ చిలక తోటకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఉష్ణోగ్రతని బాగా తగ్గిస్తుంది. ఈ వేసవిలో మనము దీనిని ఎక్కువగా వాడాలన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసి నూనె బాగా వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలని బాగా దంచి పోపులో వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరుక్కొని అది కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక స్టవ్ ఫ్లేమ్ ని బాగా తగ్గించి తరిగి పెట్టుకున్న ఈ చిలక తోటకూరని ఇందులో వేసి బాగా కలిపెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు పొడిని వేసి తగినంత ఉప్పు వేసి వేపాలన్నమాట. ఈ ఆకుకూరల నుంచి వచ్చిన తడితోనే ఈ కూరకు బాగా ఉడికిపోతుంది. ఆకుకూర బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరిని బాగా తురిమి పెట్టుకొని ఇందులో కలిపి వేపాలన్నమాట. ఎంతో రుచికరమైన చిలక తోటకూర వేపుడు రెడీ. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా ఆరోగ్యకరం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి.